నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు గంగాధర మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా గంగాధర మండల అధ్యక్షుడు కోలా అశోక్ మాట్లాడుతూ మండలంలో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు। 6 కాలం కష్టపడి పండించిన పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించకపోగా పలుచోట్ల సరైన సమయంలో సాగునీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోయాయి, పంట నష్టం జరిగిందని వాపోయారు। ఈ రోజు రైతుల కొరకు గంగార మండల బీజేపీ పక్షాన ఈరోజు దీక్ష చేయడం జరిగింది। మొన్న బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఫస్ట్ ఎంఆర్ఓ గారికి మండల శాఖ తరఫున వినతి పత్రం ఇచ్చాము। తర్వాత మొన్న కరీంనగర్లో సంజయ్ గారి వారి యొక్క ఆఫీసులో దీక్ష చేయడం జరిగింది, రైతు దీక్ష। మరియు ఇప్పుడు ఇవాళ రోజున అన్ని మండలాల్లో రైతు దీక్ష చేయడం జరుగుతుంది। కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు గంగార మండల బీజేపీ పార్టీ పక్షాన ఈ రోజు రైతు దీక్ష చేయడం జరిగింది। ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో రైతుల గురించి ఏవైతే పెట్టిందో అవన్నీ సంపూర్ణంగా చేయాలని మేము వారిపై డిమాండ్ చేస్తూ ఈ రోజు దీక్ష చేయడం జరిగింది। వారైతే ఏదైతే గద్దెనెక్కడం కొరకు వారు చేయలేని హామీలు ఇచ్చారు। శ్రీకాళహస్తి వద్ద మేమంతా సిద్ధం పర్యటనలో ఎద్దుల చెరువు వద్ద బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి। ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత ఉత్తరాన కొలువైయున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 60వ వార్షిక జాతర మహోత్సవాలు ఏప్రిల్ 5వ తేదీ నుండి అనగా శుక్రవారం ఉదయం నుండి ప్రారంభించబడును। శ్రీమాంతనే నమః। జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రం నందు ప్రతి ఏటా మనందరం కూడా జరుపుకునే కొత్త అమావాస్య ఉగాది వేడుకలంతా కూడా నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 60వ వార్షిక జాతర మహోత్సవాలు 5/4/2024 శుక్రవారం రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి। ఇందులో భాగంగా మొదటి రోజు అయినటువంటి మన గ్రామదేవత శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆలయం నుండి నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం వరకు 1008 సుమంగళీలచే సప్త నదీ జనములచే పాల పొంగళ్ళచే అమ్మవారు గంగానమ్మ అమ్మవారు నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క జాతర మహోత్సవ ప్రారంభానికి చీరా సారీ ఇత్యాదులంతా కూడా సమర్పించి ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది। ముఖ్యంగా స్త్రీమూర్తులందరూ కూడా మీ యొక్క అభీష్టం నెరవేరడం కోసం గంగానమ్మ అమ్మవారి యొక్క ఆలయం నుంచి నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం వరకు మీరంతా కూడా మీ అభీష్టానికి తగ్గట్టుగా పాల పొంగలు కానీ సప్త నదీ జలములు కానీ ఇత్యాది హరిద్ర కుంకుమ చందన తాంబూలాదులంతా కూడా శోభాయాత్రలో మీరంతా కూడా తెచ్చుకుని అమ్మవారికి సమర్పించి మీ యొక్క అభీష్టాన్ని అమ్మవారికి సమర్పించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాం। కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలా నీలా గోపాల్ రెడ్డి దంపతులు మరియు 10 మంది కార్పొరేటర్లు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్
కుకట్పల్లి ఫతేనగర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేట్ సతీష్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు భిక్షపతి, సీనియర్ నేతలు, మహిళా యువజన నాయకులు, ఉద్యమకారులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర బ్యాంక్ కాలనీ సాయిబాబా మందిరంలో విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేవీ వివేకానంద, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఆలయ నిర్వాహకులు, కాలనీ వాసులు, భక్తులు. మొత్తం పట్టాడు ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు శుభకార్యాలు హాజరైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో సందర్భంగా జరిగిన పందిరి రాట్ల సుముహూర్త కార్యక్రమము. ఈ రోజు కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి శ్రీ భూపతి రాజు కిషోర్ కుమార్ గారు, అర్చకులు మరియు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. జగనన్నను, జగ్గిరెడ్డి అన్నను గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన మొత్తం 39 మంది వాలంటీర్లు, రావులపాలెం మండలం ముమ్మడి వరప్పాడు గ్రామానికి చెందిన చదలవాడ శిరీష రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని స్వగృహం వద్ద కలిసి చిర్ల గెలుపు కోసం, జగనన్న గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు. మాది ఆలమూరు మండలం జొన్నాడ. మేమందరం వాలంటీర్స్గా నిన్న రిజైన్ చేయడం జరిగింది. మేము రిజైన్ చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే జగన్ గారిని మళ్ళీ సీఎంగా గెలిపించుకోవడం, ఎమ్మెల్యే గారిగా మన జగ్గిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో మేమందరం నిన్న రాజీనామా చేసి మా మద్దతుని వాళ్ళు తెలియజేయడం కోసం జగ్గిరెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. జై జగన్, జై జగన్. మేడ్చల్ జిల్లా కీసర్ మండల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివలింగల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పైన ఫైర్. మా కాంగ్రెస్ పార్టీకి లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికారులను ఎప్పుడు కూడా ఆయన టెంప్ట్ చేస్తాడు. ఒక జాయింట్ కలెక్టర్తో పంచాయతీ, ప్రతి ఒక్క అధికారితో పంచాయతీ పెట్టితే అయ్యో వాళ్ళ అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు చేసింది అక్రమ నిర్మాణాలు అంటారు, దాన్ని ఏదో మనం చేసి కాపాడుకోవాలి తప్ప. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచే ఇల్లు గులగొట్టడం జరుగుతుందంటే అది సమంజసం కాదు. మేము ఎవ్వరి ఇల్లు కూడా గులగొట్టము. అందరు కూడా వజ్రేష్ యాదవ్ గారు ఒకటే చెప్పారు, అందరు కూడా అసెస్మెంట్ చేయించి వారికి అందరు కూడా న్యాయం చేద్దామని మాట ఇవ్వడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆయన ఇంకో మాట పదే పదే అంటున్నాడు, మా ఇంట్లో కొంట, మా నాయకుల కొంట, మమ్మల్ని అస్సలు భయభ్రాంతులకు గురి చేస్తే మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను బయట పెట్టాలంటే ఒక వారం రోజులు కూడా సరిపోదని
ఈ సభాముఖం తెలియజేస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం బండర్పల్లి లాట్కోర్ క్రాస్ రోడ్ వద్ద నారాయణపేట, మక్తాల్, రాయచూర్, హైదరాబాద్ వెళ్లే అన్ని ఆర్టీసీ, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులు క్రాస్ రోడ్ సమీపంలో బస్టాండ్ ఏర్పాటు చేసి బస్సులు ఆపాలని టీఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి బుధవారం చౌరస్తాలో కలపత్రాలు పంచి నిరసన తెలియజేశారు. పి యాదగిరి, టీఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఈ మీడియా సమావేశం ఎందుకంటే ఇక్కడ లాల్కోట ఎక్స్ రోడ్ నుంచి దాదాపు చిన్న చింతకుంట మండలం 14 విలేజ్లు ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రజలంతా వేలాది మంది, రోజుకు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి హైదరాబాద్ నుంచి ఎక్స్ప్రెస్ ఎక్కితే ఈ లాల్కోట ఎక్స్ రోడ్ దగ్గర ఆపడం చాలా ఇబ్బంది అవుతుంది. మరికెల్ టికెట్ కొట్టినాం కాబట్టి మరికెళ్ళ దిగాలి అని మాట్లాడతారు. ఇక రాయచూరు నుంచి ఎక్కితే దేవరకద్ర వరకు టికెట్ కొడతారు. కాబట్టి ఇక్కడ దేవరకద్రలే దిగాలనే కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఆలోచన చేసి ఇక్కడ ఒక బస్సు లాల్కోట ఎక్స్ రోడ్ స్టాప్ చేయాలి. మేడ్చల్ జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్య ఆధ్వర్యంలో కీసర మండలం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ రామవరం సుజాత, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ, అలాగే అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 100 మంది బీఆర్ఎస్ నాయకులు మా మండల నాయకత్వంలో పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మండలంలో ఉన్నటువంటి అన్ని ఊళ్ళల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే చేసినావో అమలు చూసి పెద్ద ఎత్తున యువకులు, తల్లులు అందరూ కూడా జాయిన్ అవుతారు. అందరు కూడా ధన్యవాదాలు. పార్టీలో రేపు పొద్దుగాల టీఆర్ఎస్ పార్టీని ఈ ప్రాంతంలో లేకుండా, జెండా లేకుండా మా నాయకులందరూ కూడా చేస్తారు. ఖచ్చితంగా ఎవ్వరు టీఆర్ఎస్లో ఉండడానికి సిద్ధంగా లేరు. ఈ నియోజకవర్గంలో చెప్తున్నా, ఈ మండలంలో మా వాళ్ళు ఇప్పటిదాకా చెప్తా వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే 10,000 మెజార్టీ ఇస్తామని చెప్పి ఒక మండలం వాళ్ళు చెప్తున్నారు. మొన్న మాకు 30,000 మైనస్లో టీఆర్ఎస్ గెలిచింది. ఈరోజు 50,000 మెజార్టీతో ఈ నియోజకవర్గం ఇస్తామని ఆలోచన చేస్తూ ఉన్నాం. అందరం కూడా కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తున్నాం. ఇందులో మల్లారెడ్డి కామెంట్ చేసింది, ఒక కార్యకర్తలు, ఆయన ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండు. ఆయనంత దుర్మార్గుడు అయితే కాదుగా, మల్లారెడ్డి అంత దుర్మార్గుడు అయితే కాదు కదా. అటువంటి దుర్మార్గులు మేము రానియమని చెప్తున్నాం. కానీ ఎంపీపీని, జెడ్పీటీసీని మా లోకల్ నాయకత్వంలో మాట్లాడి అందరినీ పార్టీలోకి తీసుకున్నామని చెప్పి తెలియజేస్తాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి చెందిన డాక్టర్ శేషాద్రి అధ్యక్షులు గ్రేట్ స్వచ్ఛంద సేవా సంస్థలు గత 20 సంవత్సరాలుగా చేసిన సేవా కార్యక్రమాలు, ఉచిత కంటి, దంత ఆరోగ్య శిబిరాలు, వికలాంగులకు వైద్య శిబిరం, వికలాంగులకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం నిర్వహించడం జరిగింది. Having attention please, we would like to call upon University, Germany. Congratulations, Dr. S. Sheshadri. सर पीछे आ जाइए, सर पीछे आ जाओ। मैम आप लोग यहाँ से ले जाएंगे, फोटो ले लो, हमारी भी आ जाए। बहुत बढ़िया, पार्टी भी आपकी आ जाएगी ना। कर लीजिए सर, चलो पीछे आ जाइए। ऑल ऑफ यू प्लीज सामने कैमरे की साइड में। यस, रेडी, स्टडी, स्माइल। కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లే పిల్ల కాలువలను కొందరు ప్రైవేట్ కాంట్రాక్టర్లు మట్టితో కప్పేసి సిమెంట్ పోల్స్ ని పాతి ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఇదే కాలువ పరివాహక ప్రాంతాల్లో గృహ నిర్మాణ పిల్లలకు నిర్మించి నీటి పారుదలకు ఆటంకాలను సృష్టించారు. మళ్ళీ రీఎంక్రోచ్మెంట్ అవడం నష్టపరిహారం తీసుకున్నాక కూడా మళ్ళీ కబ్జాలకు చేస్తారా?
SRSP కెనాల్ భూములు 33 కదా అధికారుల సపోర్ట్ ఉంది ఏముంది ఒక బొగ్గు అంది సాయి లేదు సారే పెట్టాలి అదా బొగ్గు ముఖ్య అన్న మార్పు చేస్తుంది అది కనబడతలేదు అన్న కడలో బొగ్గు ముక్క అంటే ఇది కొద్దిగా అఫీషియల్గా మనం అంటే మీరు ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా తీసుకుని అలా కోరుట్ల పట్టణంలోని ఏజేఎం ఫంక్షన్ హాల్లో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అన్నం అనిల్, బీఆర్ఎస్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఫయూమ్, మాజీ ఎంపీపీ సింగరెడ్డి నారాయణ రెడ్డి మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. पहले बात आप सब लोगों को मेरी बात सब अपना आवाम दोस्तों को भी फिर एक बार शुक्रिया अदा करना चाहता हूँ आपकी दुआ और आशीर्वाद से आज मैं कोरुटला का एमएलए बना हूँ। आप सब लोग को और एक बार सब लोग को धन्यवाद देना चाहता हूँ। अभी हमारे साथ आज अपने भाजी साहब हैं जो साहब अब तक 4 बार एमएलए बन चुके हैं, 2 बार एमपी बन चुके हैं, सरपंच बन चुके हैं। इतने अच्छे लीडर हैं जो साहब, आप सब लोग से भी जैसे हमें आपको दुए और आशीर्वाद मिला है, मैं आप सब लोग से गुजारिश करता हूँ कि इतनी अच्छी लीडर जो है, जो हमारे लिए दिल्ली में जाके हमारे लिए लड़ाई कर सकता है, हमारा तेलंगाना के लोग और किसी की अभी जरूरत है तो अपना बीआरएस पार्टी की जरूरत है दिल्ली में। आप लोग एक बार सोचिए, अभी जो कांग्रेस पार्टी है उसका लीडर कौन है? చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని గుండకట్ట మంచి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కాళీమాత విగ్రహ ప్రతిష్ట ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య గణపతి పూజ, కలశ పూజ, హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు నిర్వహించి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసి నూతన ఆలయ కుంభాభిషేకం నిర్వహించారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం మండల కేంద్రంలో జగన్ బస్సు యాత్రకు బంగారుపాలెం మండలంలోని మొగలి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ యువత అధ్యక్షులు గజేంద్ర ఆధ్వర్యంలో మొగలి నుండి బంగారుపాలెం రాష్ట్ర పాలగిరి కార్పొరేషన్ చైర్మన్ ఎంబీ కుమార్ రాజా ఇంటి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పూతలపట్టు ముఖ్యమంత్రి జగన్ సభ వరకు భారీ ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.